అందులో పాటలు కూడా బాగుంది. ఆ వయసులో ఆయన పాటలు దబిడి దిబ్బి పాటలు కానీ అవి కానీ జనాలకు బాగా ఎక్కేసినాయి. మొదట అయితే దాని మీద చాలా ఇది వచ్చింది, నెగిటివ్ ఇది వచ్చింది, అంటే ఆ పాటకి అవునులే ఆ మూమెంట్స్ అయితే. కాకపోతే సినిమాలో చూసినప్పుడు ఆ మూమెంట్స్ ఎక్కువ చూపించకుండా కవర్ చేశారు. ఎందుకంటే ఎట్లా చేశారంటే అలా కొట్టడం ఏంటంటే ఇది కుర్రాళ్ళకి ఒకే ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ ఎబ్బెట్ అనిపించకుండా ఏం ఎబ్బెట్లేదు ఆయనకి. బాలయ్య బాబు గారు ఏం చేసినా పర్లా, ఇలా ఊరితే మామూలుగా లారీ పైకి ఎక్కినా కానీ నచ్చుద్ది. బాలయ్య బాబు గారి విషయంలో మాత్రం ఎవరు ఎటువంటి ఆక్షేపణ లేదండి. ఆయన చేసేది ప్రతి కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో మొత్తానికి అలా ఈ సినిమా ఒక మంచి మీకు అంటే ఒక రకంగా అంటే బాలయ్య బాబు ఎనర్జీ గురించి మాట్లాడుకునేటప్పుడు ఆయన ఎనర్జీ చూసినప్పుడు మిగతా వాళ్ళందరికీ ఎట్లా ఉండేది? ఆయన చూస్తే మాకు ఇన్స్పిరేషన్ కదా, ఈ వయసులో ఆయన అట్లా చేస్తుంటే మిగతా మనం ఎందుకు చేయకూడదు అన్న ఒక ఇది ఉంటుంది, యాంగ్షస్ ఉంటుంది కదా. యాంగ్షస్ ఉంటుంది. ఆయన కూడా అందరితో సరదాగా కలిసిపోయే మనిషి, చక్కగా మాట్లాడతాండి ఆయన. సరే, మీరు రివ్యూర్ అవుతారు అనుకోండి, సినిమా చూశారు కందుకూరులోనే, అక్కడ చూశారు కదా, కందుకూరులో చూశారు. అదే కందుకూరులో చూసినప్పుడు ఆ జనాల మధ్య ఆయన చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అది గొప్ప అనుభూతి అండి. నేను మామూలుగా ఏం చేశానంటే, నాకు ఆ రోజు వీడే మన వారసుడు అని ఒక సినిమా చేశాను, మెయిన్ క్యారెక్టర్. అది కందుకూరులో 12వ తారీఖున వాళ్ళు ఆడియో ఫంక్షన్ పెట్టారు. సరే నేను మార్నింగ్ వెళ్ళిపోయి అక్కడికి. మార్నింగ్ వెళ్ళిపోయిన తర్వాత లాడ్జ్లో స్నానం చేసి అసలు ఈ సినిమాలు ఎక్కడుందో ఏంటి చూద్దాం, ఈవినింగ్ కదా అది ప్రోగ్రాము అని చెప్పి నేను హాల్కి వెళ్ళాను. హాల్కి వెళ్తే అప్పుడు 9:30కి వెళ్ళాను. 9:30కి ఫస్ట్ హాఫ్ చూసి బయటకు వచ్చారు జనం. సరే నేను లోపలికి వెళ్ళగానే నాకు పాత సినిమాలు గుర్తొస్తాయి కదా, వకీల్ సాబు, రాజన్న అని గుర్తు ఫోటో గిటోలు దిగారు. ఈ లోపల సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది, లోపలికి వెళ్ళిపోయారు. నేను కనబడ్డా దీంట్లో, ఎందుకంటే నేను ఫస్ట్ హాఫ్లో ఉన్న సెకండ్ హాఫ్ నాకే తెలియదు. అప్పటికి మీరేం కనపడలేదు సార్ అండి, అది సెకండ్ హాఫ్ కనపడతానని చెప్పాను. వెళ్ళి ఆ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, నేను దీంట్లో యాక్ట్ చేశాను అబ్బాయి, నాకు టికెట్ కావాలి నెక్స్ట్ దానికి, షో ఏంటంటే 11:30 ఉందండి అన్నాడు. టికెట్ కావాలి, టికెట్ ఇచ్చాడు. ఈ రూమ్కి వెళ్ళిపోయి కాసేపు ఉండి రెస్ట్ తీసుకుని మళ్ళీ వచ్చి 2 సార్లు వెళ్ళారు థియేటర్ 2 సార్లు వెళ్ళాను. దగ్గరే వాకబుల్ డిస్టెన్స్. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 11:30కి సినిమా వదిలేస్తారు కదా. అవును, వదిలేసేటప్పుడు అలా బయటకు వచ్చేటప్పుడు గుర్తుపడతారేమో అని నాకు ఆశ. ఆ గేట్ దగ్గర నిలబడ్డా అనమాట. ఇక వచ్చేవాళ్ళు వచ్చినట్టుగా చూస్తా ఉన్నారు, అర్థం కావట్లేదు, ఈ రాళ్ళు కట్టి ఈయనే కదా అంటే ఇక నాకు అసలు ఆ అనుభూతి అనేది అద్భుతం అండి నిజంగాను. సార్ మీరు దీంట్లో ఉన్నారు కదా, మీరు రాళ్ళు కొట్టేది మీకు చేయి దెబ్బ తగిలి మీకే కదా. అవునండి, ఈ ఫోటోలు విపరీతంగా ఫోటోలు. సినిమా స్టార్ట్ అవుతుంది, సినిమా చూడడానికి వచ్చానని నేను మొత్తాన్ని ఫోటోలు ఇవ్వబోతేనే ఊరుకోరు. ఫోటోలు దిగిన తర్వాత ఇక 11:30 అయింది. లోపలికి వెళ్ళానండి. లోపలికి వెళ్ళి సినిమా చూసిన తర్వాత నేను మొత్తం సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ అంతా నాది లేదు కదా, సెకండ్ హాఫ్ నాది స్టార్ట్ అవడంతోనే మా సీన్లు మొదలైనవి. కానీ ఒక రకమైన నేను చేసినందుకు గుర్తొస్తుంది కాబట్టి ఒక రకమైన అనుభూతి. మొత్తం నాతో పాటు కొంతమంది లోపలికి వచ్చిన వాళ్ళు, మీరు ఆర్టిస్ట్ కదండి, అదేంటే దీంట్లో చేశారండి, దీంట్లో చేశానయ్యా, ఉన్నాను సెకండ్ హాఫ్లో వస్తాను. సెకండ్ హాఫ్లో నేను అవగానే ఆ ముందు బెంచ్లో కూర్చుని వెనక తిరిగి చూసి, సార్ మీరే కదా అంటే వాళ్ళకు ఒక అనుభూతి కదా, ఒక ఆర్టిస్ట్తో చూస్తున్నామని అనుభూతి వాళ్ళకి. అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా నేను. బయటకు వచ్చిన తర్వాత కూడా విపరీతంగా ఫోటోలు అవి దిగారు. వేషం బాగుంది సార్ మీది, మంచి వేషం సార్, అది సింపతి వేషం అని చెప్పి అన్నారు. ఆ ఆనందాన్ని అక్కడ నేను కందుకూరులో పంచుకుని వాళ్ళతో అదే ఆ సినిమా చూసిన ప్రేక్షకులతో, జనంతో పంచుకొని వచ్చి. అంతేనండి. సినిమా చూసినప్పుడు ఏమనిపించింది మీకు? సినిమా చూసినప్పుడు సూపర్ హిట్ అనుకున్నాను. సినిమా ఫైట్లు బాగా ఉన్నాయి, ఫైట్లు ఎమోషనల్ బాగా ఉన్నాయి. అయినా కానీ అది కొత్త రకంగా ఫైట్లు చేయటం కానీ అవి కానీ చాలా. ఈయన వేషం కానీ బాలయ్య బాబు వేషం ఇంకా చెప్పేది ఏం లేదండి. బాలయ్య బాబు వేషం అసలు వెరైటీగా, ఆయన వేషం కానీ, తర్వాత ఈ డాకుగా ఉన్నప్పుడు కానీ, లేదా సివిల్ ఇంజనీర్గా ఉన్నప్పుడు కూడా ఆయన వేషం అద్భుతంగా పోషించారు. బాలయ్య బాబు గారిని చెప్పేదే ఉంది ఇంకా. అదే ఆ వేషం ఏదైతే ఉందో, ఆ లుక్, డాకు లుక్ లో అవును కరెక్ట్గా సెట్ అయ్యారు కదా, బాగా సెట్ అయ్యారు. మామూలు లేదు. ఆయన మామూలుగా వచ్చి గుర్రం మీద వచ్చి ఆ ముసుగు తీసి చూడరు నాకు రా చూడు అనేటప్పుడు నేను పైకి లేచి గరీబొంక మహారాజ్ అనగానే జనాలు పైకి లేస్తారు. అప్పుడు ఆ ఫైట్ అదంతా మా కళ్ళారా చూసాం కాబట్టి తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలిసిపోతా ఉండదు. మీకు తెలుసు. ఇంకా నేను మామూలుగా చంద్రిక కోడా తీసుకో, మీ అమ్మని చేశాడు కదా, వాడు అమ్మ గుర్తుకొచ్చేట్టు కొట్టి అంటాడు కదా ఈయన. అన్నప్పుడు ఈ అమ్మాయి కొడతా ఉంటుంది.
కొడతా ఉంటే నేను కూడా మామూలుగా వెనక నుంచి చెబుతుంటాను. ఆ బాబీలో వాయిస్ కట్ చేశారు కానీ ఓకే కొట్టమ్మ కొడుకుని వాతలు తేలెట్టు కొట్టు, నెత్తురు కార్యాలు కొట్టు, అది శబాష్ బేటి అంటుంటా నేను. ఓకే అవి ఓబీలో వాయిస్ చెప్పాను, వాయిస్ కట్ చేశాను అనుకోండి. ఓకే ఓకే అది మంచి సీన్ అది మంచిది. అంతకంటే నాకు ఈ రాళ్ళు ఎత్తినప్పుడు తగులుద్ది కదా, కొడుకు చచ్చిపోయింది, అది సింపతి సీన్ ఊరంతా కొంచెం అదోడు బాగుందండి. నాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే ఈ సంక్రాంతికి బాలయ్య బాబు గారు లాంటి హీరో తర్వాత బాబీ గారి డైరెక్షన్లో ఆ సినిమా అంత అత్యద్భుతంగా ఆయనకి హిట్ అవటం, దాంట్లో రిజిస్టర్ అయ్యే క్యారెక్టర్ నేను చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ అమ్మాయిది కూడా శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్. అవునవును. అసలు అందరికి ఒక ఫస్ట్ ఈయన వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అవునవును ఎస్టేట్కి వస్తాడు కదా పాప కోసం. అవునవును. ఒకవేళ పాపే ఈయన కూతురేమో అని అందరూ అనుకుంటూ ఉంటారు. దానికి ఇచ్చిన ట్విస్ట్లు చివరిలో మొత్తం అంతా కూడా అరే ఈ అమ్మాయి పలానా అని తెలిసిన తర్వాత అందరూ కూడా ఒక చిన్న షాక్ గురవుతారు. అంటే తనకి సంబంధం ఎలాంటి సంబంధం ఉంది ఆ పాపతోటి, ఎందుకు అక్కడికి వచ్చాడు అనేది చాలా బాగా కథ కూడా బాగా ట్విస్టులు బాగున్నాయండి. ఆ అమ్మాయి శ్రద్ధా శ్రీనాథ్. అవును, ఆ కథ కూడా ఆ ట్విస్టులు చేసుకుంటూ కథ నడిపించారు కాబట్టి మధ్యలో ఫైట్లు అవన్నీ ఉండబట్టి సినిమా ఎక్కడో అసలు మాకు కొంత కథ తెలుసు కానీ ఇంత వివరంగా తెలియదు. మాది మా సీన్లు మాత్రం మాకు ఐడియా తెలుసు. అదే సో ఈ ట్విస్టులు చూసినప్పుడు కూడా మీకు అనిపించదు ఓహో ఇది విధంగా. అంటే మీకు ముందే తెలుసు అనుకుంటా కదా, పాపను చూసినప్పుడు ఈ పాప ఎవరనేది తెలుసు? పాప తెలీదు. చనిపోయినప్పుడు దహనం చేస్తారు కదా, మేమందరం ఉంటాము, ఈ పాప ఎవరైనా కూడా తెలియదు. అడిగితే డైరెక్షన్ ఇవ్వని అడగాలి. అడిగితే సో అక్కడ అడగడం వల్ల మనకు ఉపయోగం ఉంది, ఎందుకు అంటారు, ఎందుకు అనవసరంగా అనిపించుకోవటం. సరే లాస్ట్ ఎట్లా సినిమా చూస్తాం అప్పుడు చూద్దాంలే అనుకుంటాం అంతే. సో అటు మొత్తానికి అంటే బాబీ డియోల్ బాలయ్య వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే హీరో విలన్ కాంబినేషన్ అవునండి, మీకు ఎలా అనిపించింది? బాగుందండి. బాబీ డియోల్కి మంచి పేరు వచ్చింది కదా, ఇప్పుడు చాలా మంచి పేరు వచ్చింది. అతనికి హీరోగా కంటే కూడా విలన్గా ఎక్కువ విలన్గానే బాగా పేరు వచ్చింది. విలన్గా నిలదొక్కున్నాడు, బాగా నిలదొక్కున్నాడు. ఇప్పుడు ప్రతి వాళ్ళు అతన్నే బుక్ చేస్తా ఉన్నారు. అవును, కాబట్టి దానికి తగ్గట్టుగా అతను కూడా పెర్ఫార్మెన్స్ విలన్గా సరిపోయాడు. హీరో కంటే విలన్గానే బాగున్నాడు. కాబట్టి ఇప్పుడు కొంతకాలం పాటు తెలుగులో విలన్గా దున్నేస్తాడు అతను. అదే తెలుగులో తమిళ్లో మన కంగువాలో కూడా చేశాడుగా. అవును, సూర్య సినిమాలో మీరు చూసారో లేదో కానీ అందులో చాలా భీకరమైన చాలా క్రూరమైనటువంటి విలన్. సో అంటే యానిమల్లో ఎట్లా చేశాడు ఆ టైప్ లో ఇక్కడ కూడా అంత క్రూరమైనటువంటి యానిమల్ నుంచి అతను మంచి పేరు వచ్చింది. అవును. సో మొత్తానికి డాకు మహారాజ్ అనే సినిమాతోటి సో మీకు పర్సనల్గా ఏమన్నా ఇంకా కాస్త గుర్తింపు పెరిగింది అనుకుంటున్నారా? పెరుగుతుందండి. ఇప్పుడు ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఆ గుర్తింపు ఎలా పెరిగింది, ఇంకా వేరే సినిమాలు వస్తాయి అనడానికి కనీసం 15 రోజులు పడుతుందండి. అదేనండి, మన కోసం అయితే సినిమా తయారు చేయరు కదా. నెక్స్ట్ సినిమా చేసినప్పుడు ఒక గ్రామ పెద్ద, ఒక గూడెం పెద్ద, ఒక రైతు అని అనుకోండి, సమిడి గాంధీ గారు చూడాలి అంటారు. అలా గుర్తుకొస్తామని నా అభిప్రాయం. అవును, డెఫినెట్గా. అవును. ఇప్పుడు పెద్ద డైరెక్టర్ల దృష్టిలో కూడా నేను పడ్డాను. బోయపాటి సీన్ గారు నాకు అఖండాలో ఇప్పుడు అఖండ 2లో నాకు డేట్లు ఇచ్చారండి 20వ తారీఖు నుంచి. వెరీ గుడ్. 20వ తారీఖు నుంచి 30 వరకు 7 రోజులు డేట్లు ఇచ్చారు. నెక్స్ట్ మంత్ ఒక 4 రోజులు డేట్లు ఇచ్చారు. అది గ్రామ పెద్ద అని చెప్పి సమ్మెడ గాంధీ గ్రామ పెద్ద అని పంపించారు. సో పెద్ద క్యారెక్టర్లు అన్ని అలాగే ప్రభాస్ గారు ఫౌజీ తీస్తున్నారు కదా. అవును, అను రాఘవపూడి గారు నాకు కృష్ణగాడి వీరప్రేమ గాథలో చేశాగా. అవును, అప్పుడు నాకు బాగా పరిచయం అయిన. ఆ తర్వాత నేను ఆయన కలవడం కుదరలేదండి. దాంట్లో నాకు మంచి వేషం, నా వేషానికి మంచి పేరు వచ్చింది. అవును, కృష్ణగాడి వీరప్రేమ గాథ డెఫినెట్గా మంచి వేషం, మంచి పేరు వచ్చింది. సరే నేను నాకు ఒకసారి ఆఫీస్కి వెళ్ళాను నేను కావాలని, ఆయన కలుద్దాం అని చెప్పి. ఆయన కలవలేదు కానీ ఆ కోడ్ ఎడిటర్ అన్నాడు, అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉన్నారండి అన్నారు. సరే అల్యూమినియం ఫ్యాక్టరీకి వెళ్ళాం. దామోదరుని ఒక మేనేజర్ ఉంటే ఆయన నన్ను తీసుకెళ్ళాడు. నన్ను చూడగానే ఎంతో ఆప్యాయంగా తెలిసిపోద్దండి, ఆప్యాయంగా గాంధీ గారు ఎంతకాలం ఉందండి చూసి అంటే 9 సంవత్సరాలు 18 రోజులు అయింది సార్, నేను డేట్ చూపించాను అన్నది. మనం చేసిన డేట్ చూపించాను సార్, 9 సంవత్సరాలు 18 రోజులు సార్ ఇవాళ కన్నా అయినప్పటికీ నవ్వాడు. మీకు దీంట్లో వేషం ఉంది, ఇది ఎప్పుడంటే 1940లో స్టోరీస్ ఇవి. ఓకే, అప్పుడు ఒక తాండా
లంబాడి తాండా ఒక ఉంటుంది, దాంట్లో మీకు గ్రామం పెద్దగా వేషం ఉంది, అక్కడ పెద్దే ఉంది మీకు, బహుశా ఫిబ్రవరి మార్చి ఆ ప్రాంతంలో డేట్లు జాగ్రత్త ఖాళీ పెట్టుకోండి అని చెప్పాడండి. ఓకే ఓకే చెప్పి కోడేట్ని పిలిచి గాంధీ గారి పేరు నోట్ చేసి పెట్టండి, టైం వచ్చినప్పుడు నాకు చెప్పండి అని చెప్పి అన్నాడు. ఓకే, అలా చేసి సార్ చాలా థ్యాంక్స్ సార్ వచ్చండి. ఇంతవరకు ప్రభాస్ సినిమాలు చేయలేదు కదా, ప్రభాస్ గారి సినిమాలు చేయలేదు, ఇంతవరకు ఆ కాంబినేషన్ లేదు, చేయలే. ఓకే, కాబట్టి అది ఒక 15 రోజులు అది ఒక పాడవచ్చు అనుకుంటున్నాను, పిలుస్తారని ఆశిస్తున్నాను. 17-20 రోజుల దాకా అంటే కొంచెం మంచి. పెద్ద సినిమాల్లో 10 రోజులు అంటే 15 రోజులు చేస్తారు సార్, అవునులే, 15 రోజులు అంటే 20-25 రోజులు దానికి ఒక లెక్క ఉండదు. అవునవును.